గైడెన్స్ చాలా విస్తృతమైనది. కౌన్సిలింగ్ అనేది ఎప్పుడైతే ఒక సమస్య ఉందో ఆ సమస్య వచ్చినప్పుడు మాత్రమే అవసరమైనది కౌన్సిలింగ్. మరి గైడెన్స్ జీవితాంతం అవసరం. కౌన్సిలింగ్ అనేది ఒక బిహేవియరల్ ప్రాబ్లం వచ్చినప్పుడు, లేకుంటే ఒక సర్దుబాటు సమస్య అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే అవసరమయ్యేది. ప్రతి టీచర్ అందించగలిగేది గైడెన్స్. మరి ఎవరైతే ఒక సైకాలజిస్ట్గా ఉంటారో, మరి మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక సైకియాట్రిస్ట్ ఉంటాడో వారు అందించేది కౌన్సిలింగ్. కౌన్సిలింగ్ అనేది ఒక కౌన్సిలర్కు కౌన్సిలింగ్కి, సమస్యతో బాధపడే వ్యక్తికి మధ్య జరిగే ఇంటరాక్షన్ కౌన్సిలింగ్. బట్ గైడెన్స్ అనేది వ్యక్తి యొక్క మరి అవసరాన్ని బట్టి, అది ఎడ్యుకేషన్కు సంబంధించిన విద్యాపరమైన మార్గదర్శకత్వం కావచ్చు, ఒక జాబ్ ఎంపికలో ఒక విద్యార్థి ఒక కాన్ఫ్లిక్ట్ ఎదుర్కొంటూ ఉంటే అందించే వొకేషనల్ గైడెన్స్ కావచ్చు, లేక పర్సనల్ గైడెన్స్ కావచ్చు. ఇక్కడ అడిగిన ప్రశ్న, గ్రీష్మ ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. చాలామంది ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్స్ ఎంపిక చేసుకోవాలి, మరి డిగ్రీ చదవాలా, ఆ డిగ్రీలో మరి బిఏ చదవాలా, బీకామ్ లేక బిఎస్సి అభ్యసించాలా, లేకుంటే బీబీఏ చదవాలా, లేకుంటే ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ కోర్స్ చదవాలా, లేక ఇంటర్ తర్వాత మరి అగ్రికల్చర్ కోర్స్కి వెళ్ళాలా, లేకుంటే వెటర్నరీ కోర్స్కి వెళ్ళాలా, ఫార్మసీ చేయాలా, మరి కొన్ని సందర్భాలలో ఇంటర్మీడియట్ తర్వాత 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ చేయాలా, లేకుంటే లా చదవాలా, ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉండదు. ఎప్పుడైనా ఒక ఇంటర్ తర్వాత విద్యార్థి ఒక టీచర్ను ఏ కోర్సు ఎంపిక చేసుకోవాలి అని అడిగినప్పుడు మొదట గమనించవలసింది ఆ విద్యార్థి యొక్క ఇంట్రెస్ట్, ఏ రంగం పట్ల ఇంట్రెస్ట్ ఉంది. రెండవది, ఇంట్రెస్ట్ ఉన్నంత మాత్రాన ఆ కోర్సును అభ్యసించలేదు, ఆ రంగంలో ఆ విద్యార్థికి యాప్టిట్యూడ్ ఉందా లేదా, సహజ సామర్థ్యం ఉందా లేదా. ఇంట్రెస్ట్ ఉండాలి, యాప్టిట్యూడ్ ఉండాలి. అప్పుడే అది ఒక జనరల్ డిగ్రీ కావచ్చు, టెక్నికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఆ విద్యార్థి రాణించగలుగుతుంది. ఇక్కడ గ్రీష్మకు ఒక టీచర్ అందించవలసినటువంటి మార్గదర్శకత్వం వ్యక్తిగత మార్గదర్శకత్వం కాదు, ఔద్యోగిక మార్గదర్శకత్వం కాదు. ఔద్యోగిక మార్గదర్శకత్వంకే మరొక పేరు వృత్తిపరమైన మార్గదర్శకత్వం. కనుక ఇది కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు. గ్రీష్మకు అందించవలసిన మార్గదర్శకత్వం విద్యా మార్గదర్శకత్వం.